ముందస్తు ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో సకల సంపదలతో తొలతూగాలని, ఏ విధమైనటువంటి అరిష్టాలు మీ యొక్క గృహమునకు దరిచేరకూడదని, సకల సౌభాగ్యాలతో మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం వాస్తవంగా 30వ తారీఖున శనివారంతో ప్రారంభమవుతుంది. తదుపరి మనకి గ్రహణం ప్రారంభమయ్యేంత వరకు కూడా, అంటే 8వ తారీఖు వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలని చెప్పడం, మామూలుగా వారం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వారం 30వ తారీఖు నుంచి ఉగాది ఉంది కాబట్టి ఉగాది ఫలితాలు ప్రత్యేకంగా చెప్పే ఉద్దేశంతో 8వ తారీఖు సోమవారం వరకు కూడా ఈ యొక్క వారం అనే కంటే కూడా 10 రోజుల ఫలితాలని చెప్పడం జరుగుతుంది. ఈ 10 రోజులు మీకు ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవచ్చు. ఇక మిథున రాశి వారికి చూసినట్లయితే, మిథున రాశికి శుక్రుడు అత్యంత రాజయోగప్రదుడు. మిథున రాశికి, మిథున లగ్నానికి శుక్రుడు అత్యంత యోగాన్ని ఇస్తాడు. ఆ యోగాన్ని ఇచ్చేటువంటి శుక్రుడు వారం 31వ తారీఖున మారుతున్నాడు. ఎక్కడి నుంచి మారుతున్నాడు? భాగ్యస్థానం నుంచి. భాగ్యం నుంచి రాజ్యంలోకి మారుతున్నాడు కాబట్టి పితృభాగ్యాలు, అదృష్టం నుంచి వృత్తికి మారుతున్నాడు. మంచి యోగాన్ని ఇస్తాడు. అట్లాగే పితృస్థానంలో ఆస్తులకు సంబంధించి పితృవార్జిత ఆస్తుల గురించి కొట్లాట్లుంటే అవి మరింత జటిలమయ్యే అవకాశం ఉంటుంది, లేదా క్లియర్ అయ్యేటువంటి ఛాన్సెస్కి 30% to 40% ఉంది. సో ఆస్తులు ఏదైనా ఉంటే సామరస్యపూర్వకంగా వివాదాలకి, కోర్టులకి వెళ్లకుండా పరిష్కరించుకునే మార్గంలో వెళితే పిత్రార్జిత ఆస్తుల్లో ఉన్నటువంటి స్తబ్దత తొలగిపోతుంది. అట్లాగే ఉద్యోగం, మీకు ఒక సంస్థ అన్నం పెడుతుంది అంటే కూడా అది తండ్రి లాంటిదే, తల్లి లాంటిదే. సో సంస్థలతో మీకు ఏదైనా వివాదాలు ఉంటే, మీ చేసే కంపెనీల్లో సంస్థలతో, అట్లాగే మీ వృత్తిపరమైనటువంటి పై అధికారులతో కనుక విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఒక అద్భుత కాలం ఏంటంటే శుక్రుడు ఇక్కడ ఉండగానే ప్రయత్నం చేయండి 31వ తారీఖు లోపల. ఆ తర్వాత ప్రయత్నం చేసినటువంటి ఫలితంలో శుక్రుడు ఇక్కడికి వచ్చినప్పుడు రాజ్యస్థానంలో శుక్రుడు యోగాన్ని ఇస్తాడు. గ్రహణ పూర్వమే మీకు అత్యంత శుభాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా వివాద పరిష్కారాలకు ప్రయత్నం చేస్తే వృషభ రాశి వారికి అత్యంత యోగమైనటువంటి కాలం ఎట్లా ఉందో అట్లాగే మిథున రాశి వారికి కూడా అత్యంత యోగమైన కాలం ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, చతుర్థంలో ఎవరైతే ఉన్నారో కేతువు, ఇది స్థిరాస్తి, వాహన ముద్రాధికార స్థిరాస్తులకు సంబంధించినటువంటిది, మాతృస్థానం. దీని మీద శని దృష్టి ఉంది. సోదర స్థానం మీద దీని మీద కుజ దృష్టి ఉంది. కేతువు మీద కుజ దృష్టి ఉంది. శని దృష్టి సోదర స్థానం మీద ఉంది. అట్లాగే మీ యొక్క లాభం మీద శని దృష్టి ఉంది. మీ యొక్క వ్యయస్థానం మీద కుజ దృష్టి ఉంది. ఈ దృష్టులన్నీ కనుక మనం చూసినట్లయితే ఏమి ఇండికేట్ చేస్తున్నాయి? కుజుడు మీ వ్యయాన్ని చూసినందువల్ల మీకు రావాల్సిన ధనం, ఖర్చు పెట్టిన ధనాలకు సంబంధించి కుజుడు అక్కడ గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నా పాపస్థానమే కాబట్టి శుభాన్ని ఇవ్వడానికి తయారవుతాడు. కానీ శని మీ లాభాన్ని నీచని చూస్తున్నాడు, అక్కడ రాశ్యాధిపతిని చూశాడు కాబట్టి నీచని ప్రయత్నం చేస్తాడు. ఇందులో ఉన్నటువంటి మృగశిర, ఆరుద్ర, పునర్వసు, ఈ మృగశిర, ఆరుద్ర, పునర్వసులో ఎవరు ఎక్కువ సఫర్ అవుతున్నారు? కుజుడి నక్షత్రమైనటువంటి మృగశిర వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఆరుద్ర, రాహు పెద్దగా సఫర్ అవ్వదు, కొద్దిగా ఉంటుంది. కానీ పునర్వసు నక్షత్రం వాళ్ళు సఫర్ అవుతారు. సో ఈ 3 నక్షత్రాల్లో వీళ్ళు సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే సాధ్యమైనంత వరకు వివాదాలు లేకుండా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. వివాదం ఎక్కే కోర్టుకు వన్స్ మీరు కనుక వెళ్ళారా, ఇక ఆ వివాదం మీకు తీవ్రతరమై జటిలమయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ వారం మీరు సాధ్యమైనంత వరకు వివాదాలు పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. వివాదాల పరిష్కారం కోసంగాను, సకల శుభాలు మీకు కలగడం కోసంగా మీరు లక్ష్మీ గణపతిని ఆరాధించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మంచి శుభాలు పొందవచ్చు.